ప్రజల ప్రతి అవసరం తీర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుబట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. సమావేశాలు ప్రారంభమని ఇవాళ ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. విమర్శలు కూడా పైగా మహేందర్ రెడ్డికి సంబంధించిన నియామకం పైన కూడా వారు అనేకమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో దానిపైన స్పందించడానికి మనతో పాటు మాట్లాడడానికి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూస్తారు మహేందర్ రెడ్డి గారిని అదే పనిగా ఈరోజు ఆయన పేరుని హైలైట్ చేస్తూ టీఎస్పీఎస్ చైర్మన్గా ఆయన్ని ఎలా నిర్మిస్తారు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంలో మీరు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? చూడండి, వాళ్ళకేమో దుర్బుద్ధి ఉంది, మాకేమో ప్రజలకు మంచి జరగాలనేటువంటి బుద్ధి ఉంది. వాళ్ళు చేసేటువంటి దుర్మార్గం పనులు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసినట్టుగా మేము కూడా చేస్తామేమని భయపడుతున్నారు. మీరు చేసిన దుర్గానం పనులు, మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసినటువంటి మీ పాడు పనులన్నీ కూడా మేము ప్రజలలో తీసుకెళ్తున్నాం. మీరు చేసింది పాడు పనులు, దుర్మార్గం పనులు, అవినీతి పనులు. మేము చేసేది అధికారులు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పాలకుల యొక్క డైరెక్షన్లలో నడుస్తారు. మీరు ఆ రోజు మీరు పాలకులుగా మీ డైరెక్షన్ అంతా దోసుకునుడు, దాచుకునుడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో, ప్రజల కోసం ఏమి కావాలో మేము 6 పథకాల ద్వారా నిరూపించినాం. అవి అమలు చేయడానికి అది కూడా ఇందులో ఒక భాగం. 2 లక్షల మందికి ఉద్యోగాలను సక్రమంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అసలు సిసలైనటువంటి అభ్యర్థులను ప్రజాస్వామ్యబద్ధకంగా మేము ఆ అభ్యర్థులను సెలెక్ట్ చేయడానికి ఈరోజు మేము ఒక చక్కటి కమిటీని ఆహ్వానించినాం, వేసినాం. ఎక్కడైనా నిజంగా అలాంటి ఇబ్బంది జరిగినప్పుడు మా ప్రభుత్వం ఎప్పటికి కూడా చూస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా అవకతవకలు జరగనివ్వదు అని చెప్పి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గతంలోనూ చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా, సభలు పెట్టినప్పుడు బీఆర్ఎస్కి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం, ఈ చర్చల్లో మీరు పాల్గొనని చెప్తాను. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్ హాజరు అవడం, దీన్ని ఎలా చూస్తారు? మేము అదే అడుగుతున్నాము. ఈరోజు కేసీఆర్ రాకపోవడము అంటేనే తెలంగాణ ప్రజలకు మీరు ఏమి సేవ చేయలేకపోతారు. మేము చేసేదాన్ని సభలో ఉండి వినలేరు, చూడలేరు. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు నువ్వు గవర్నర్ మీటింగ్కే రాలేదంటే ఇక నువ్వు ప్రజల కోసం నువ్వేం చేస్తావని, ఏమి చెయ్యాలని నువ్వు ఏమి చెయ్యలేక, మేము చేసేది చూడలేక ఈరోజు సభకు రాలేదనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. లేకపోతే నువ్వెందుకు సభకు రాలేదు? ఒక గవర్నర్ ప్రసంగానికి, ఇది ప్రజల కోసం ఈరోజు చేసినటువంటి ప్రసంగాన్ని విని నువ్వు ప్రజలకు ఇంకా ఏం చేయాలో చెప్పాల్సినటువంటి అవసరం ఒక ప్రతిపక్ష నాయకునిగా నీ మీద ఉంది. కానీ అది లేదు. అది మీరు చేసిన దుర్మార్గం పనులు ఎక్కడ బయటపడతాయో అని ఈరోజు రాలేదు. సో ఇది మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్న నేపథ్యంగా పడుతుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గపు పనులు ఎక్కడ బయటపడుతున్న ఉద్దేశంతోనూ ఇవాళ అసెంబ్లీ సెషన్స్కి ఆయన గైర్హాజరయ్యారనేసి కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది.